నేను మిమ్మును అనాథులుగా విడువను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప మాట దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. మనలను బలపరచడానికి, మనలను ధైర్యపరచడానికి, పడిపోయినటువంటి మనల్ని లేవనెత్తడానికి, ఆగిపోయినటువంటి మనల్ని సాగిపోయేలాగా చేయటానికి దేవుడు ఎంత గొప్ప మాట ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఆలోచింపజేసేటువంటి మాటే కదా ఇది. అనాథులుగా విడువును అని అంటున్నాడు. అంటే దేవుడు మనకు కొండంత అండగా ఉంటాడు అనేది మనం తెలుసుకోవాలి. మనకు బలంగా ఉంటాడని, బలగంగా ఉంటాడని, అంతేకాకుండా మనకి కోటగా ఉంటాడని, మన చుట్టూ ప్రాకారంగా ఉంటాడని, అంతేకాకుండా ఆకలైనటువంటి వేళలో ఆహారంగా మారి దేవుడు ఆకలి తీరుస్తాడు. అంతేకాకుండా దాహాన్ని దేవుడు తీరుస్తాడు. ఇలా ఒక సహాయం లేదా ఒక రకంగా కాదు, దేవుడు రకరకాలుగా మనకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు అని ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. మీరు ఒంటరి వారు కాదు అని అన్నాడు, మీరు అనాథులు కారు అని అన్నాడు, మీరు ఏకాకి కాదు అని అన్నాడు. తర్వాత మీరు ఎవరు లేని వారు, దిక్కులేని వారు కాదు అని అన్నాడు. అందుకే ఓ భక్తుడు కూడా పాట ద్వారా తెలియజేస్తున్నాడు, నా దిక్కు నీవే అని నేను నిన్ను స్తుతిస్తున్నాను, కొనియాడుతున్నాను, తర్వాత నేను నిన్ను వెంబడిస్తున్నాను అని అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదు కూడా అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే, నాకు సహాయకుడు ఆయనే అని అన్నాడు. నాకు అండ, కొండ, కోట, నాకు దుర్గము, నాకు బలము, నాకు ఆశ్రయ దుర్గము యెహోవాయే, దేవుడే అని దావీదు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేనెందుకు భయపడవలను, మీరెందుకు భయపడాలి? మనము సామాన్యుల వలె, దేవుని ఎరగని వారి వలె, దేవుడు లేనటువంటి వారి వలె, దేవునికి దూరస్తులైనటువంటి వారి వలె, దేవుణ్ణి ఎరగనటువంటి వారి వలె మనం ఎందుకు బాధపడాలి, భయపడాలి, దిగులు పడాలి? దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంకా అంటున్నాడు కదా, ఇంకా ఇంకా అంటున్నాడు. ఏమనంటే, మీ వద్దకు నేను వత్తును అని అన్నాడు. దేవుడికి స్తోత్రం. అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును.